బీజేపీ ఒంటరిగా 370 సీట్లు సాధిస్తుందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. మోడీకి వేరే ప్రత్యామ్నాయం లేదు, ఇండియా కూటమి పూర్తిగా చతికిలపడిందని వ్యాఖ్యానించారు. కర్ణాటక, తెలంగాణలో గతం కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని జీవీఎల్ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని అన్నారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా తయారైందని జీవీఎల్ తెలిపారు. ఆంధ్రాలో స్వయంగా కొన్ని కూటమి సహకారంతో మరికొన్ని గెలుస్తామని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం ఊపందుకుంది. మరోసారి మోదీ సర్కార్, అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం, ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికలు అనౌన్స్ అయినటువంటి వారం 10 రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలందరికీ కలిగింది. 370 సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ, అలాగే ఎన్డీఏ మెజారిటీ 400కు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రచారం ఊపందుకుంది.